8 6 numbers వచ్చాయి. లెవెన్ స్టార్ట్ చేసానా 11 మెంబర్స్. స్టార్ట్ చేసి సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో మన ప్రీవియస్ క్లాస్ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్సెస్ దగ్గర ఆపాం కదమ్మా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్సెస్, సో ఆ టాపిక్ గురించి చెప్తాం. సో మెనీ పల్సెస్ ఆర్ యూజువల్లీ రిటర్న్ ఫ్రమ్ ఎనీ పర్టికులర్ టార్గెట్ ఆన్ ఈచ్ రాడార్ స్కాన్. ఓకేనా, కెన్ బి యూజ్డ్ టు ద ఇంప్రూవ్ డిటెక్షన్. సో మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, సో వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఏ ఈఎం వేవ్. సో ఎట్ ద receiver we are summing the all n echo pulses. So we are transmitting a, సో ఒక పల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాను. సో పల్స్ ట్రాన్స్మిట్ చేసాక ఏం వస్తాయి మనకి, n నెంబర్ ఆఫ్ ఎకో పల్సెస్ వస్తాయి. సో వీఆర్ సమ్మింగ్ ద ఆల్ ఎకో పల్సెస్. ఓకేనా, ఎకో పల్స్ సమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్స్ ద డిటెక్షన్. సో డిటెక్షన్ క్యాపబిలిటీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో మెనీ పల్స్ యూజువల్లీ రిటర్న్ ఫ్రమ్ ద ఎనీ పర్టికులర్ టార్గెట్ ఆన్ ఈచ్ రాడార్ స్కాన్ and can be used to improve direction. So the number of pulses, okay, now the number of pulses is NB. So NB is the number of pulses written from a point on the target as the radar antenna scans through beam width. So N equal to, so equation into theta B FP by theta S. Okay, now so theta B is the antenna beam width and FP is the pulse repetition frequency. FP is the pulse repetition frequency. Okay, now so theta S is the antenna scanning rate. Okay, now theta S is the antenna scanning rate. So we have example, typically ground based radar, we have a ground based radar might having pulse repetition frequency. So pulse repetition frequency anta 1.5 degree beam width. Okay, na antenna scanning rate is 5 rpm. Ante each scan వచ్చినప్పటికి మనకి సో 30 degrees per second మనకి antenna చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ పారామీటర్స్ రిజల్ట్స్ 15 hits from the each point on the target scan. So ఈ scan లో మనకి ఏంటంటే, so if you having ground based radar having so pulse repetition frequency 1.5 degree beam width and antenna scanning rate is 5 rpm. Okay na, so 5 revolution per minute. Okay na, so these parameters results మనకి ఎన్ని వస్తాయి, 15 hits వస్తాయి. 15 hits from the, ఓకేనా, రాడార్ 15 hits మనకి n నెంబర్ ఆఫ్ ఏమన్నాం కదా, n నెంబర్ ఆఫ్ అంటే ఏంటి, సో ఈ పర్టికులర్ రాడార్ వచ్చినప్పుడు మనకి 15 ఎకో పల్సెస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ద ప్రాసెస్ ఆఫ్ సమ్మింగ్ ఆల్ ద రాడార్ ఎకో పల్సెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంప్రూవింగ్ డిటెక్షన్ కాల్డ్ ఇంటిగ్రేషన్. సో సమ్మింగ్ ఆఫ్ ఆల్ ఎకో పల్సెస్ ని మనం ఏమంటున్నాం, సో ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇంటిగ్రేషన్ లో మనకు వచ్చినప్పటికి ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్ లో మనకి ఏముంటాయి, సో వి హ్యావింగ్ డిఫరెంట్ మెథడ్స్. సో ఫస్ట్ అందులో ఒక మెథడ్ వచ్చినప్పటికి cathode ray tube. So cathode ray tube is the one method to integration and another method after the second detector or before the second detector. So detector దగ్గర మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తామన్నమాట. సో మెనీ టెక్నిక్స్ మైట్ బి ఎంప్లాయిడ్ టు అకాంప్లిష్ ద ఇంటిగ్రేషన్. ఆల్ ప్రాక్టికల్ ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ ఎంప్లాయిడ్ సమ్ ఆట్ ద స్టోరేజ్ డివైస్. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద రాడార్ ఇంటిగ్రేషన్ మెథడ్ cathode ray tube. So and display combines with the integration property. So with use of eye and human eye and brain of the radar operator. So radar operator ఒక eye అన్నది బ్రెయిన్ యూస్ చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంకోటి వచ్చినప్పటికి ఇంటిగ్రేషన్ మెథడ్ వచ్చినప్పటికి ఇంటిగ్రేషన్ మే బి అకాంప్లిష్డ్ ఇన్ ద రాడార్ రిసీవర్ ఎయిదర్ బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ ఆర్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్. సో అంటే బిఫోర్ ద సెకండ్ డిటెక్ట్ చేయొచ్చు మనకి, లేదా ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్ట్ చేయొచ్చు. సో దీని గురించి డిఫరెన్స్ గురించి చెప్పుకుందాం. సో బిఫోర్ ద డిటెక్షన్ అండ్ ఆఫ్టర్ ద డిటెక్షన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ బిఫోర్ ద డిటెక్టర్ ఇస్ కాల్డ్ ఏమంటున్నాం దాన్ని, ప్రీ డిటెక్షన్. సో మన ఇంటిగ్రేషన్ అనేది ఎక్కడ చేస్తున్నాం, బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్. సో దాన్ని మనం ఏమంటాం, ప్రీ డిటెక్షన్ అంటాం. సో ఆర్ కోహరెంట్ ఆర్ ఇంటిగ్రేషన్.
సో వైల్ ది ఇంటిగ్రేట్ ఆఫ్టర్ ద డిటెక్టర్ ఇస్ కాల్డ్ పోస్ట్ డిటెక్షన్. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ అనేది ఏంటి, ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ చేస్తే మనం దాన్ని పోస్ట్ డిటెక్షన్ అంటాం ఆర్ నాన్ కోహరెంట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకేనా. సో ప్రీ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్స్ దట్ ద ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ఫుల్ బెనిఫిట్ టు ద అబ్టైన్ ఫ్రమ్ ద సమ్మింగ్ ప్రాసెస్. సో మనకి సపోజ్ వీఆర్ ప్రీ డిటెక్షన్, సో ప్రీ డిటెక్షన్ అనేది చేస్తున్నాం అనుకోండి. సో ఇంటిగ్రేషన్ రిక్వైర్స్ ద ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్. సో ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ మనం ప్రిజర్వ్ చేయాలన్నమాట. స్టోరేజ్ డివైస్ యూస్ చేసి మనకి ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ మనం స్టోరేజ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్టర్ ప్రీ డిటెక్షన్ ద్వారా మనం సపోజ్ ప్రీ డిటెక్షన్ గురించి చెప్పడం, సో పోస్ట్ డిటెక్షన్ ప్రాసెస్ దగ్గర ఏంటంటే మనకి ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ లాస్ అవుతుంది. ఓకేనా. పోస్ట్ డిటెక్షన్ దగ్గర మనకి వి లాస్ ద ఫేజ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఇంటిగ్రేషన్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, సమ్మింగ్ ద ఆల్ అండ్ ఎకో పల్సెస్. రిసీవర్ దగ్గర వచ్చి అన్ని ఎకో పల్సెస్ మనం సమ్ చేస్తాం. సమ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్స్ ద డిటెక్షన్, ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఇందులో వచ్చినప్పటికి ఏంటి, టూ మెథడ్స్ చెప్పుకున్నాం. వన్ ఈస్ ద cathode ray tube అండ్ అట్ ద డిటెక్టర్. సో ఆఫ్టర్ ద డిటెక్టర్ ఆర్ బిఫోర్ ద డిటెక్టర్. సో దీంట్లో చూసినప్పటికీ మనకి టూ కండిషన్స్ ఉన్నాయి, బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ ఆర్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్. సో దాన్ని ఏమన్నా మనం ప్రీ డిటెక్షన్ ఆర్ పోస్ట్ డిటెక్షన్ అంటున్నాం. ఓకేనా. సో ప్రీ డిటెక్షన్ వచ్చినప్పటికి ఏంటి, ఇంటిగ్రేషన్ రిక్వైర్స్ ద ఫేజ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ఫుల్ బెనిఫిట్ ఆఫ్ ద అప్టైన్ ఫ్రమ్ ద సమ్మింగ్ ప్రాసెస్. సమ్మింగ్ ప్రాసెస్ ఫుల్ బెనిఫిట్ కావాలనుకోండి మనకి, సో ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది మస్ట్ బి స్టోర్డ్. ఎకో పల్స్ యొక్క ఫేజ్ ఇన్ఫర్మేషన్ మనం ఏంటి స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ ఏమవుతుందంటే, ఇన్ కేస్ మీరు స్టోర్ చేసుకోకపోతే ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, on the other hand, phase information is destroyed by the second detector, hence the post detection integration no concern with the preserving the RF phase. సో మనకేంటి RF phase ప్రెజర్ చేయడం వల్ల మనకి సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట. ఓకేనా. ఆఫ్టర్ మనకి సెకండ్ డిటెక్టర్ ద్వారా. సో ఫర్ ద కన్వీనియన్స్ పోస్ట్ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ is not efficient. Okay, good. So for the convenience, post detection integration is not efficient as the pre detection integration. So if the same n pulses were integrated by a ideal post detection device, so ideal post detection device lo so n pulses another integrate chestam kodi, so the resultant signal noise ratio would be less than that of the n times of the single pulse. Resultant signal noise ratio ఏమవుతుంది, so less than that of the n times of the single pulse. So signal noise ratio for n pulse equal to n into signal noise ratio for one pulse, n into signal noise ratio for n pulse, where n is the number of received echo pulses. Okay now, so the efficiency of the post detection integration related to the ideal prediction integration has been computed by Macron, while all the pulses are equal amplitude. So అన్ని pulses ఏంటి మనకి ఈక్వల్ ఆంప్లిట్యూడ్ ఉంటాయి. సో the integration efficiency may be defined as, so integration efficiency ఎలా చెప్తానంటే, సో EA of n equal to S by n of 1 అంటే ఏంటి, సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ సింగిల్ పల్స్, n into S by n of n. సో సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ n pulses. ఓకేనా. సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ n pulses. సో ఇక్కడ చెప్తున్నాం SBN1 for value for the signal noise ratio for single pulse required to produce a given probability of detection for n equal to 1. So the value of signal noise ratio pulses required to produce same probability of detection when n pulses are integrated. So ఇక్కడ SBN అనేది ఏంటి, for single pulse, signal noise ratio for single pulse. So SBN of n for signal to noise ratio for n pulses. So the improvement in the signal noise ratio when n pulses are integrated. So మనకి ఏమవుతుంది signal noise ratio improvement అన్నది when n pulses are integrated, post detection is n of en and integration improvement factor. So మనకేంటి n pulses are integrated చేస్తే post detection is n of n and integration improvement factor. So the radar equation of n pulse integration can be rewritten as, సో మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మోడిఫైడ్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ ఏంటి, PTGT AE సిగ్మా బై 4π² KT0 BN FN S by n. సో మనకి ఇక్కడ EA of n ఏమో చెప్పుకున్నాం, S by n n. ఓకేనా. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం ఒకసారి, ఓకే, EA of n equal to S by n of 1 by n into S by n of n, EA of n. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటి మనకి S by n of n. సో మనకి రాడార్ ఇది మోడిఫైడ్ రాడార్ రేంజ్ ఈక్వేషన్. మనకి ఇక్కడ ఏంటి R max of wolf equal to PTGT AE sigma by 4π² KT0 BN FN S by n of n. సో ఇక్కడ S by n of n బదులు ఏం రాయొచ్చు, S by n of n. సో n into EA of
A of n by S by n సింగిల్ పల్స్. ఓకేనా, ఈక్వల్ టు దేని ఈక్వల్ టు S by n ఆఫ్ సిగ్నల్ టు నాయిస్ ఫర్ n పల్స్ ఈక్వల్ టు n ఆఫ్ A of n S by n ఆఫ్ 1. సో అది మనం రాడార్ మోడిఫైడ్ రాడార్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ ఏమవుతుంది? సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సో మీకు ఫైనల్ ఈక్వేషన్ వచ్చేప్పటికి ఏమొస్తుంది? PT GT AE సిగ్మా EA ఆఫ్ n ఇంటూ EA ఆఫ్ n, ఇక్కడ n మిస్ అయింది. ఓకేనా, n into A of n by 4 pi whole square KT naught Bn Fn S by n for 1. ఓకేనా, S by n for 1. సో ఇక్కడ జస్ట్ n అనేది మిస్ అయింది అంతే. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామా? ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్స్. సో ఇంటిగ్రేషన్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇంప్రూవ్స్ ద డిటెక్షన్ క్యాపబిలిటీ. సో డిటెక్షన్ అనేది మనకి ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ద ప్రాసెస్ ఆఫ్ సమ్మింగ్ ఆఫ్ ద ఆల్ రాడార్ ఎకో పల్సెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంటేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ దట్ ద డిస్ప్లే, క్యాథోడ్ రే ట్యూబ్ దగ్గర మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. అండ్ at the second detector దగ్గర మనకి 2 టైప్స్ ఏంటి? బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ అండ్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్. సో ఇఫ్ ద బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ మన ఇంటిగ్రేషన్ చేస్తే ఏమంటున్నాం? దాన్ని ప్రీ డిటెక్షన్ అంటున్నాం. సో ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ చేస్తే ఏమంటున్నాం? పోస్ట్ డిటెక్షన్ అంటున్నాం. సో దాన్ని ఏమంటాం మనం? కోరెంట్ ఇంటిగ్రేషన్ ఆర్ నాన్ కోరెంట్ ఇంటిగ్రేషన్ అంటాం. సో ప్రీ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ వచ్చినప్పటికి ఏంటంటే రిక్వైర్స్ ద ఫేజ్ ఆఫ్ ఎకో సిగ్నల్ బి ప్రెజెంట్ ఇన్ ఫుల్ బెనిఫిట్ టు ద అప్టైన్ ఫ్రమ్ ద సమ్మింగ్ ప్రాసెస్. సమ్మింగ్ ప్రాసెస్ మనకు ఫుల్ బెనిఫిట్ కావాలంటే సో మన ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేయాలి. ఎక్కువ ఫేజ్ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలి? సేవ్ చేయాలి. సో అదర్ హ్యాండ్ ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఈస్ డిస్ట్రాక్టెడ్ బై ద సెకండ్ డిటెక్టర్. సో మనకి ఎక్కువ సిగ్నల్ అనేది మనం సెకండ్ డిటెక్టర్ పాస్ చేసాం అనుకోండి, సో ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ సెకండ్ డిటెక్టర్ ద్వారా మీరు ఫేజ్ ఇన్ఫర్మేషన్ చోటేసినా సో దెర్ ఈస్ నో యూస్. సో మనకి ఏం చెప్పాను ఇక్కడ? సిగ్నల్ టు నాయిస్ ఫర్ n పల్స్ ఈక్వల్ టు n ఇంటూ సిగ్నల్ నాయిస్ ఫర్ సింగిల్ పల్స్. ఓకేనా, సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ సింగిల్ పల్స్. సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్? ఇంటిగ్రేషన్ ఎఫిషియన్సీ వచ్చినప్పటికి E of n ఈక్వల్ టు S by n ఆఫ్ 1 by n ఇంటూ S by n ఆఫ్ n. ఓకేనా, సో మనకి ఆల్రెడీ తెలుసు రాడార్ మోడిఫైడ్ రాడార్ ఇష్యూ Rmax ఆఫ్ 4 ఈక్వల్ టు PT GT AE సిగ్మా బై 4 pi స్క్వేర్ KT naught Bn Fn S by n ఆఫ్ n. సో ఇక్కడ నేనేం చేస్తాను? సో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటది? ఓకేనా, ఇంటిగ్రేషన్ ఎఫిషియన్సీ వచ్చినప్పటికి ఏం చెప్పుకున్నాం? S by n ఆఫ్ I ఈక్వల్ టు S by n 1 n ఇంటూ S by n ఫర్ n పల్సెస్. సో దీన్ని ఎలా రాస్తున్నాను? S by n పల్సెస్ రాస్తే అవుతుంది n ఇంటూ ఓకేనా ఇంటిగ్రేషన్ ఎఫిషియన్సీ A of n బై S by n 1. సో దీన్ని ఏం చేస్తున్నాను? మోడిఫైడ్ రాడార్ ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? PTGT సిగ్మా AE. ఓకేనా, సో ఇక్కడ ఏమొస్తుంది? n ఇంటూ A of n E of n 4 pi స్క్వేర్ KT naught Bn Fn S by n ఆఫ్ 1 సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ సింగిల్ పల్స్. ఓకేనా, దిస్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్సెస్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఓకేనా నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి రాడార్ క్రాస్ సెక్షన్ ఆఫ్ టార్గెట్స్ RCS. ఓకేనా, RCS ఆఫ్ టార్గెట్స్. సో RCS టార్గెట్స్ వచ్చినప్పటికి మనకి ద అమౌంట్ ఆఫ్ పవర్ రిఫ్లెక్టెడ్ బై ద టార్గెట్ డిపెండింగ్ ఆన్ ద మెనీ ఫ్యాక్టర్స్. సో మనకి అమౌంట్ ఆఫ్ పవర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏం వేవ్ అనేది ఇన్సిడెంట్ చేస్తాం. ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఓకేనా, ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ నేను ఇంటిగ్రేషన్ చెప్పానమ్మా, మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు లేట్గా జాయిన్ అయ్యారా? ఒక్కసారి చూడండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్సెస్. సో ఇంటిగ్రేషన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఒక AM వేవ్ ట్రాన్స్మిట్ చేస్తే మీకు ఈచ్ స్కాన్లో వచ్చినప్పటికి n నెంబర్ ఆఫ్ ఎకో పల్సెస్ వస్తాయి. మీకు ఈ స్కాన్లో వచ్చినప్పటికి ఏంటి? మనకి n నెంబర్ ఆఫ్ ఎకో పల్సెస్ వస్తాయి. సో మనకి ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్స్ ద డిటెక్షన్. సో డిటెక్షన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. మెనీ పల్సెస్ ఆర్ యూజువల్లీ రిటర్న్ ఫ్రమ్ ద ఎనీ పర్టికులర్ టార్గెట్ ఆన్ ఈచ్ రాడార్ స్కాన్. సో కెన్ బి యూజ్డ్ టు ద ఇంప్రూవ్ డిటెక్షన్. సో మనకి నెంబర్ ఆఫ్ పల్సెస్ వస్తాయి. సో దానివల్ల మనకి ఆ నెంబర్ ఆఫ్ పల్సెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి డిటెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో ద నెంబర్ ఆఫ్ పల్సెస్ కెన్ బి రిటర్న్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద టార్గెట్ యాజ్ ద రాడార్ యాంటీనా స్కాన్స్ త్రూ ఏ బీమ్ విడ్త్. సో n ఈక్వల్ టు θB FP బై θS.
ఓకేనా. ఎఫ్పి ఇస్ ద పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ, థీటా బి ఇస్ ద యాంటీనా బీమ్ విడ్త్. ఓకేనా. సో థీటా ఇస్ ద యాంటీనా స్కానింగ్ రేట్, థీటా ఎస్ ఇస్ ద యాంటీనా స్కానింగ్ రేట్. సో ఒక గ్రౌండ్ బేస్డ్ రాడార్ తీసుకుంటే, ఒక గ్రౌండ్ బేస్డ్ రాడార్, ఓకేనా, గ్రౌండ్ బేస్డ్ రాడార్ తీసుకుంటే, సో దాని యొక్క పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంది? పల్స్ రిపిషన్ ఫ్రీక్వెన్సీ 1.5 డిగ్రీ బీమ్ విడ్త్. ఓకేనా, 1.5 డిగ్రీ బీమ్ విడ్త్ ఉంది. అండ్ యాంటీనా స్కానింగ్ రేట్ వచ్చినప్పటికి 5 RPM, అంటే ఈ స్కాన్ వచ్చినప్పటికి మీకు సో 30 degrees per second చేంజ్ అవుతుంది అనమాట. యాంటీనా అనేది యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ పారామీటర్స్ యూజ్ చేస్తే గ్రౌండ్ బేస్డ్ రాడార్లో మీకు 15 hits వస్తాయి. అంటే ఎన్ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ పల్స్ ఎన్ని మనకి 15 hits ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద ఈచ్ స్కాన్. సో ఈ స్కాన్ లో మనకి 15 ఎకో పల్సెస్ అని వస్తాయి అన్నమాట. సో ద ప్రాసెసింగ్ ఆఫ్ సమ్మింగ్ ఆఫ్ ఆల్ రాడార్ ఎకో పల్సెస్. సో అన్ని రాడార్ పల్స్ ఎకో పల్స్ ని మనం సమ్మింగ్ చేయడాన్ని సో ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇంటిగ్రేషన్ వల్ల ఏమవుతుంది మనకి, ఇంప్రూవ్స్ ద డిటెక్షన్. సో ఇంప్రూవ్స్ ద డిటెక్షన్. ఓకేనా. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, సమ్మింగ్ ఆఫ్ ద ఆల్ ఈకో పల్సెస్, సమ్మింగ్ ఆఫ్ ద ఆల్ ఈకో పల్స్ మనం ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇంటిగ్రేషన్ లో వచ్చినప్పటికి మీకు 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఇంటిగ్రేషన్ లో వచ్చినప్పటికి సో వి హ్యావింగ్ 2 మెథడ్స్. వన్ అట్ ద డిస్ప్లే, సో డిస్ప్లే దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎక్కడంటే ఆ డిటెక్టర్ దగ్గర, వన్ అట్ ద డిస్ప్లే, అనదర్ అట్ ద డిటెక్టర్. సో డిస్ప్లే వచ్చినప్పటికి ఏంటంటే క్యాథోడ్ రే ట్యూబ్, సో సిఆర్టీ క్యాథోడ్ రే డిస్ప్లే దగ్గర మనకి సో కంబైన్స్ విత్ ద ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ ఆఫ్ ఐ అండ్ బ్రైన్. సో రాడార్ ఆపరేటర్ అనేది ఐ అండ్ బ్రైన్ యూస్ చేసి మనకి ఇంటిగ్రేషన్ అనేది చేస్తాడు, వాడి సమ్మింగ్ చేసుకుంటాడు సొంతంగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి మనకి, సో అట్ ద సెకండ్ డిటెక్టర్, రిసీవర్ లో మనకి సెకండ్ డిటెక్టర్. ఓకేనా. సో బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ ఆర్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్. సో ఇంటిగ్రేషన్ మే బి అకాంప్లిష్డ్ ఇన్ ద రాడార్ రిసీవర్ ఎయిదర్ ద బిఫోర్ ద సెకండ్ డిటెక్టర్ ఆర్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్. సో దీనికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి క్లారిఫికేషన్, కంపారిజన్ అని చెప్పుకుంటాం. సో ఇది ఇంటిగ్రేషన్ బిఫోర్ ద డిటెక్టర్ అంటే ఏంటి, సెకండ్ డిటెక్టర్ ముందు చేసాం అనుకోండి, సో దాన్ని ఏమంటాం మనం, ప్రీ డిటెక్షన్. సో దాన్ని ఏమంటాం మనం, ప్రీ డిటెక్షన్. ఓకేనా. సో దాన్ని ఏమంటాం మనం, ప్రీ డిటెక్షన్. సో ఇప్పుడు దాని ఇంకో నేమ్ ఏంటి మనకి, కోహరెంట్ ఇంటిగ్రేషన్. ఓకేనా. సో దానికి ఇంకో నేమ్ ఏంటి మనకి, కోహరెంట్ ఇంటిగ్రేషన్. సో ఇఫ్ ద ఇంటిగ్రేషన్ ఇస్ ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ ఈస్ కాల్డ్ పోస్ట్ డిటెక్షన్. సో దాన్ని మనం ఏమంటాం, పోస్ట్ డిటెక్షన్ అంటాం. సో ప్రీ డిటెక్షన్ ఇంటిగ్రేషన్ వచ్చినప్పటికి ఏంటంటే, సో మన ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేయాలి, ఎకో పల్స్ యొక్క ఫేజ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలి. ఎందుకు సేవ్ చేయాలంటే మనకి సమ్మింగ్ ప్రాసెస్ ఫుల్ బెనిఫిట్ కావాలంటే మనకి ఈ యొక్క ఎకో పల్సెస్ యొక్క ఫేజ్ అన్నది మనం సేవ్ చేయాలి. సో ఇన్ కేస్ మీరు ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది బిఫోర్ సెకండ్ డిటెక్టర్ దగ్గర చేయలేదు అనుకోండి, ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ మీరు ఎకో పల్స్ అన్నది మీకు సెకండ్ డిటెక్టర్ ద్వారా పాస్ చేస్తే ఏమవుతుందంటే, సో ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది. ఫేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుంది మనకి, లాస్ అయిపోతుంది. న్యూ యూజ్ మాట మీకు. ఆఫ్టర్ ద సెకండ్ డిటెక్టర్ మీరు ఫేజ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసిన న్యూ యూజ్. సో ఇక్కడ వచ్చినప్పటికి the same n number of pulses were integrated by ideal post detection device, the resultant signal noise ratio అవుతుందంటే would be less than that of the n times of the single pulse. దాని ఏం చెప్తుంటే SNR n equal to n into SNR 1. ఓకేనా. SNR for signal noise ratio for single pulse. సో ఇంటిగ్రేషన్ ఎఫిషియన్సీ వచ్చినప్పటికీ EA of n equal to S by n 1 n into S by n of n. ఓకేనా. సో S by n is the signal noise ratio for single pulse, S by n of n is the signal noise ratio for n pulses. So the improvement of the signal noise ratio when n pulses are integrated post detection is and NEFN and integration improvement factor. So మనకి radar range equation తెలుసు. radar range equation ఏంటి, R max whole power 4. దీన్ని ఎలా చెప్తాం మనం మామూలుగా, whole power 1/4 అనొచ్చు. ఇక్కడ పవర్ 4 తెస్తే. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ S by n ఉంది కదా, n పల్స్, దాన్ని రాయొచ్చు S by n ఫర్ n పల్స్ ని ఏమని చెప్పొచ్చు, n ఇంటూ E of n by S by n ఫర్ 1 పల్స్. సో S by n of n అనేది నేను సో రాడార్ రేంజ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మీకు, PTGT AE సిగ్మా. ఓకేనా. PTGT సిగ్మా n ఇంటూ E of n. ఓకేనా. n ఇంటూ ఇక్కడ n అని మిస్ అయింది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. సో n ఇంటూ ఏ ఆఫ్ ఎన్ 4π² KT0 BN FN S by n, అంతేగా, S by n ఫర్ 1 పల్స్. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడార్ పల్స్ అంటే ఏంటి, సో వి హ్యావింగ్, సో మీకు ఒక ఏం వేవ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే మనకి ఏం వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ పల్సెస్ వస్తాయి మీకు, రిటర్న్ పల్సెస్ ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ పల్సెస్ వస్తాయి. సో సమ్మింగ్ ఆఫ్ ద ఆల్ ఎకో పల్సెస్, అన్ని ఎకో పల్సెస్ సమ్మింగ్ చేయడం మనం ఏమంటున్నాం, ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఓకేనా. ఇంటిగ్రేషన్ వల్ల యూజ్ ఏంటి, ఇంప్రూవింగ్ ద
డిటెక్షన్. సో డిటెక్షన్ క్యాపబిలిటీస్ అన్నది మనకి ఏమవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా, డిటెక్షన్ క్యాపబిలిటీస్ అనేవి ఏమవుతాయి మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చినప్పటికి ఆర్సిఎస్ టార్గెట్స్, రాడార్ క్రాస్ సెక్షన్ టార్గెట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఆర్సిఎస్ టార్గెట్స్. సో ద అమౌంట్ ఆఫ్ పవర్ రిఫ్లెక్టెడ్ బై ద టార్గెట్ డిపెండింగ్ ఆన్ ద మెనీ ఫ్యాక్టర్స్. సో మనకి అమౌంట్ ఆఫ్ రిటర్న్ పవర్ అంటే మనం ఒక ఈఎం సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో ట్రాన్స్మిట్ చేసాక మనకి ఏమిటి, టార్గెట్ని మీట్ అవుతుంది. సో టార్గెట్ని మీట్ అయ్యాక మనకి ఏమవుతుంది, రిటర్న్ బ్యాక్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ టు బ్యాక్ టు ద సో రిసీవర్. ఓకేనా, దాన్ని మనం ఏమంటున్నాం, ఎక్కువ అంటున్నాం. సో ద ఇన్సిడెంట్ పవర్, సో ద ఇన్సిడెంట్ పవర్ ఆన్ ద రిసీవర్, so the incident power on the receiver, okay na, depend on the many factors including the size ante target యొక్క size and the shape and material. సో అదే అంటే మెటలా, ప్లాస్టికా, వుడ్డా, వాటరా. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, సో ద అమౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ పవర్ అంటే ఏంటి, పవర్ అన్నది రిఫ్లెక్టర్ పవర్ అన్నది మనకి చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అంటే ద ఎడ్జెస్ అంటే టార్గెట్ యొక్క ఎడ్జెస్ అంటే షేప్ షార్పా ఆర్ రౌండెడా ఆఫ్ ద టార్గెట్. So as well as the frequency of incident radar signal and angle between the radar system and target. సో ఇవి కూడా మనకి దీనివల్ల ఏమవుతుంది, సో పవర్ రిఫ్లెక్టెడ్ అన్నది మనకి సో డిపెండింగ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఏం చెప్పుకుంటాం మనం, సైజు, షేప్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఎడ్జెస్, ఓకేనా, ఆఫ్ ద టార్గెట్ యాజ్ వెల్ as the frequency of incident radar signal and the angle between the radar system, angle between the అంటే మనకి radar system యొక్క యాంగిల్ అండ్ టార్గెట్ యాంగిల్ బట్టి మనకి సో ఇన్సిడెంట్ పవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ద రాడార్ క్రాస్ సెక్షన్ సిగ్మా, ఓకేనా, సో రాడార్ క్రాస్ సెక్షన్ సిగ్మా ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ద స్కాటర్డ్ ఆబ్జెక్ట్ విచ్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎకో సిగ్నల్ రిటర్న్ టు ద రాడార్ సిస్టమ్ అండ్ ద టార్గెట్. ఓకేనా, సో మనకేంటి రిటర్న్ టు పవర్ అనేది మనకి సిగ్మా అనేది రాడార్ క్రాస్ సెక్షన్ అని చెప్తున్నాం. ఓకేనా, సో ద రాడార్ క్రాస్ సెక్షన్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంపేర్ టు ద రాడార్ వేవ్ లెంత్. సో అంటే మనకి ఏంటి ఇప్పుడు, సో ద రాడార్ క్రాస్ సెక్షన్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంపేర్డ్ విత్ ద రాడార్ వేవ్ లెన్స్ తో కంపేర్ చేస్తామన్నమాట. సో ద వెన్ ద వేవ్ లెంత్ అన్నది ఈజ్ లార్జ్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్ట్ డైమెన్షన్స్. ఆబ్జెక్ట్ డైమెన్షన్ తో మనకి వేవ్ లెంత్ అనేది లార్జ్ ఉందనుకోండి, సో దట్ టైప్ ఆఫ్ స్కాటరింగ్ సెట్ టు బి రిలే రీజియన్. So the type of scattering set to be wavelength another is larger than compared to the object dimensions, then the scattering set to be relay region. So the radar cross section in relay region is proportional to the fourth power of the frequency. So radar cross section manaki enti relay region lo, so proportional to the fourth power of the frequency. Okay na, so when the wavelength is small compared to object dimensions, then it is said to be వేవ్ లెంత్ అన్నది ఏంటి మనకి, సో లార్జ్ వాల్యూ అంటే రిలే రీజియన్ అన్నాను. సో వెన్ ద వేవ్ లెంత్ ఈ స్మాల్ కంపేర్ టు ద ఆబ్జెక్టివ్ డైమెన్షన్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆప్టికల్ రీజియన్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆప్టికల్ రీజియన్. సో ఇన్ బిట్వీన్ ద ఆప్టికల్ అండ్ రిలే రీజియన్, సో ఆప్టికల్ రీజియన్ మధ్య రిలే రీజియన్ మధ్య దెర్ ఇస్ ఎ రీజియన్, దట్ ఈస్ ద రెజొనెన్స్ రీజియన్. ఓకేనా, ఆప్టికల్ రీజియన్ మధ్య రిలే రీజియన్ మధ్య దెర్ ఇస్ ఎ రీజియన్, ఆ రీజియన్ ఏమిటి మనకి రెజొనెన్స్ రీజియన్. సో వెన్ ద రాడార్ వేవ్ లెంత్ ఈస్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్ట్ డైమెన్షన్స్ అప్రాక్సిమేట్లీ 1 to 10 వేవ్ లెన్స్. సో ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్ ఏంటి మనకి, సో 1 to 10 వేవ్ లెన్స్ లో మనం కంపేర్ చేస్తాం అన్నమాట. ఇఫ్ ద ఆబ్జెక్ట్ డైమెన్షన్స్ లార్జ్ కంపేర్డ్ టు, సో దెన్ ఇట్ ఇస్ సెట్ టు బి రిలే రీజియన్. వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు స్మాల్, సో దెన్ ఇట్ ఇస్ సెట్ టు బి ఆప్టికల్ రీజియన్. సో ఇన్ బిట్వీన్ ద రీజియన్, ఏంటి రీజియన్ అది, రెజొనెన్స్ రీజియన్. సో ఆబ్జెక్ట్ యొక్క వేవ్ లెన్స్ అన్న కంపేర్ టు ద ఆబ్జెక్ట్ డైమెన్షన్స్ ఏంటి, సో అప్రాక్సిమేట్లీ 1 to 10 వేవ్ లెన్స్ తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనకి RCS ఒక definition. So a target radar cross section is defined as a target radar cross section sigma is defined as a ratio of effective isotropical scattered power to the incident power. Effective isotropical scattered power to the incident power. So the radar cross section in area units, the area is usually given in square meter. So the area అనేది ఎలా ఇస్తాం మనం, స్క్వేర్ మీటర్స్ ఇస్తాం. సో ద డెసిబెల్ ఈక్వలెంట్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ ఇన్ dB, ఓకేనా, in terms of dB. Okay, now the radar cross section is a property of scattered object or the target that incident in the radar equation. So to represent the echo signal written from the radar by the target, so దాని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం, PD GT sigma by 4 pi r power of r square. సో దాని ఏం రాయొచ్చు, PD GT sigma by 4 pi square r power of 4. This is the power density of echo signal at the radar. So received power, okay na, PT GT sigma by 4 pi square r power of 4.
సో సిగ్మా ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో పవర్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద సోర్స్ ఓకేనా పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అండ్ ఇన్సిడెంట్ పవర్ డెన్సిటీ. సో దాన్ని అని చెప్తుంటే లిమిట్ ఆర్ స్టాండ్స్ ఇన్ఫినిటీ 4π² mod ER of EF by E square. సో వేర్ ఆర్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రాడార్ అండ్ టార్గెట్ ఓకేనా. ఆర్ అనేది ఏంటి, సో డిస్టెన్స్ బిట్వీన్ ద రాడార్ అండ్ టార్గెట్. ఈఆర్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ ఫీల్డ్ స్ట్రెంత్ అట్ ద రాడార్, రిఫ్లెక్టెడ్ ఫీల్డ్ స్ట్రెంత్ అట్ ద రాడార్. ఈఐ స్ట్రెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫీల్డ్ అట్ ద target. So A is the strength of incident field at the target. So మనకి ఏంటంటే ఆర్సిఎస్ సింపుల్ టార్గెట్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటి మనకి ఆర్సిఎస్ అంటే రాడార్ క్రాస్ సెక్షన్ సింపుల్ టార్గెట్స్. సో ఒక సింపుల్ టార్గెట్స్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటామాట. ఆర్సిఎస్ ఇస్ స్ట్రాంగ్ ఫంక్షన్ ఆఫ్ ఎజిముతల్ అండ్ ఎలివేషన్ ఇన్ ఎ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఆల్సో ఆర్సిఎస్ స్ట్రాంగ్ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ పోలరైజేషన్. సో ఆర్సిఎస్ సింపుల్ టార్గెట్ ఆర్ క్యాలిక్యులేట్ బేసింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ యూస్ చేసి ఆర్సిఎస్ సింపుల్ టార్గెట్స్ అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సమ్ సింపుల్ టార్గెట్స్ వచ్చినప్పటికి ఏంటి స్పీర్. సో ఇందులో వచ్చినప్పటికి సింపుల్ టార్గెట్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉంటాయి. అందులో వచ్చినప్పటికి స్పీరు, ఫ్లాట్ ప్లేట్ అండ్ కార్నర్ రిఫ్లెక్టర్లు, లోనర్బర్గ్ లెన్స్, సిలిండ్రికల్. సో దీస్ ఆర్ ద సింపుల్ టార్గెట్స్. దీస్ ఆర్ ద సింపుల్ టార్గెట్స్. సో దాంట్లో వచ్చినప్పటికి ఫస్ట్ మనం స్పీర్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చినప్పటికి స్పీర్ ఓకేనా. ఏ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ స్పీర్ యాక్ట్స్ as a isotropic radiator. So perfect conducting speed acts as a isotropic radiator. There is incident radiation is scattered uniformly into all 4π stereones. So the therefore radar cross section ela cheptam ante is given by okay na. So radar cross section given by sigma by pi a square, sigma by pi a square 1 by rho EA of -1 whole square into 2 + 1 AN plus BN mod square. So here rho is the 2πa by lambda, a is the spherical radius and a of n equal to jn of rho by h of n square rho per perfectly conducting sphere, and bn is the minus rho jn rho by rho into hn of square rho. So perfectly conducting sphere okay na. So where jn is the sphere Bessel function of first kind and h of n is the spherical angle function of second kind. సో ఇక్కడ ఏంటి ఆర్సిఎస్ సింపుల్ టార్గెట్స్ గురించి చెప్పుకున్నాం. సో ఆర్సిఎల్ సింపుల్ టార్గెట్స్ వచ్చినప్పటికి సిగ్మా బై వై స్క్వేర్ 1 by rho. సో ఇది యూస్ చేస్తామన్నమాట. సో మనకేంటంటే రాడార్ క్రాస్ సెక్షన్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఇట్ సర్కంఫరెన్స్ 2πa by మెజర్డ్ వేవ్ లెన్స్. ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మీకు టోటల్ ఎన్ రీజన్స్ చెప్పాను. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ కంపారిటివ్లీ లార్జ్ దెన్ ఇట్ ఇస్ సెట్ టు బి ఏం చెప్పాను రిలే రీజియన్ ఓకేనా. సో వెన్ ఇట్ ఈస్ స్మాలర్ సో ఇన్ ఆప్టికల్ రీజియన్ ఇన్ బిట్వీన్ ది రీజియన్ ఏమన్నా మనం రెజనెన్స్ రీజియన్ ఆర్ మై రీజియన్. సో దాన్ని ఏమంటాం మనం రెజనెన్స్ రీజియన్ అంటాం ఆర్ మై రీజియన్ అంటాం ఓకేనా. సో మీకు ఆర్సిఎస్ వచ్చినప్పుడు క్యారెక్టరైజ్ ఇంటూ స్పెరికల్ ఇంటూ 3 రీజియన్స్. వన్ ఈజ్ ద రిలే రీజియన్ అండ్ మై ఆర్ రెజనెన్స్ రీజియన్ ఆర్ ఆప్టికల్ రీజియన్. సో ఒక్కసారి క్లియర్ మై డ్రాయింగ్స్. సో ద రిలే రీజియన్ సో మనకేం చెప్తున్నాం రిలే రీజియన్ అనేది ఏంటంటే 2πa by lambda less than 1 or a less than lambda ఓకేనా. సో ద ఆర్సిఎస్ ఈజ్ మచ్ లెస్ దాన్ పై స్క్వేర్ అండ్ బికమ్స్ ప్రోగ్రెసివ్లీ స్మాల్ ఫర్ ద లాంగర్ వేవ్ లెన్స్ ఓకేనా. స్మాల్ ఫర్ ద లాంగర్ వేవ్ లెన్స్. సో దిస్ ఇస్ బై లోవర్ ఫ్రీక్వెన్సీ పెనిట్రేట్స్ ద రైన్ బెటర్ దాన్ ద హైయర్ వన్. సో లోవర్ ఫ్రీక్వెన్సీ మనకి ఫ్రీక్వెన్సీ సో రైన్ లో మనకి బాగా పెనిట్రేట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆర్సిఎస్ ఈక్వల్ టు 144 pi 5 ఓకేనా పై హోల్ పవర్ 5 a పవర్ 6 లాంబ్డా పవర్ 4. సో దాన్ని ఎలా రాస్తా అంటే 1 by ఆర్సిఎస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1 by లాంబ్డా పవర్ 4. సో అంటే ఆల్రెడీ చెప్పిన ఆర్సిఎస్ ఈక్వల్ టు సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. రాడార్ క్రాస్ సెక్షన్ టార్గెట్స్ వచ్చినప్పటికి ఏంటి మనకి 4th పవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి మనకి ఆప్టికల్ రీజియన్. సో రాడార్ వేవ్ లెన్స్ అనేది ఏంటి మనకి మచ్ స్మాలర్ వేవ్ లెన్స్ లో ఉంటే మనకి సో ఆప్టికల్ రీజియన్ అన్నాం. సో ద రీజియన్ వేర్ ఏ బై లాంబ్డా ఈజ్ లార్జ్ ఈజ్ ఆప్టికల్ రీజియన్ ఓకే. ఏ బై లాంబ్డా అనేది మనకి ఈజ్ లార్జ్ ఇన్ ఆప్టికల్ రీజియన్. సో ద ఆర్సిఎస్ అప్రోచ్ ద ఫిజికల్ ఏరియా ఆఫ్ ద స్పియర్ యాజ్ అ ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజ్ ఆర్సి ఈక్వల్ టు πa స్క్వేర్. సో మనకి ఆప్టికల్ రీజియన్ వచ్చినప్పటికి ఏంటి మనకి 2πa by lambda గ్రేటర్ దాన్ ఓకేనా ఆర్ ఏ గ్రేటర్ దాన్ లాంబ్డా 2πa గ్రేటర్ దాన్ 1 or a by lambda a greater than lambda. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి మనకి రెజనెన్స్ ఆర్ మై రీజియన్. సో రెజనెన్స్ మై రీజియన్ కానీ మనకి 2πa lambda ఈక్వల్ టు 1 ఆర్ ఏ అప్రాక్సిమేట్లీ టు ద
లాంబ్డా. ఏ వాల్యూ అనేది మనకి అప్రాక్సిమేట్ లాంబ్డా ఉన్నప్పుడు మనకి ఏంటి రెజొనెన్స్ రీజియన్ ఆర్ మై రీజియన్. సో ఇన్ దిస్ రీజియన్ ఆసిలేట్స్ అబౌట్ ద ఆప్టికల్ క్రాస్ సెక్షన్. ఓకేనా, ఆప్టికల్ క్రాస్ సెక్షన్ pi a square with max and min values that close to the increasing with the a by lambda. So max and min values అనేది ఏంటి close to దగ్గర with the increasing in the a by lambda. So it means that the RCS fluctuate above and below pi a square depending on the exact wavelength. So RCS అనేది రాడార్ క్రాస్ సెక్షన్ అనేది మనకి ఫ్లక్చువేట్ అవుతుంది అబోవ్ కానీ బిలో. సో pi a square డిపెండింగ్ ఆన్ ద ఎగ్జాక్ట్ వేవ్లెంత్. సో ఎగ్జాక్ట్ యొక్క వేవ్లెంత్ బట్టి మనకి ఏంటి, సో RCS అనేది మనకి రాడార్ క్రాస్ సెక్షన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో నెక్స్ట్ కోన్ స్పియర్. సో మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ స్పియర్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ కోన్ స్పియర్. సో కోన్ స్పియర్లో వచ్చినప్పటికి ఏంటంటే, సో ఇట్ ఈస్ ఏ కోన్ స్పియర్, ఒక్కొక్క కోన్ హూస్ బేస్ ఈస్ క్యాప్డ్ విత్ ద స్పియర్. సో కోన్ వచ్చినప్పటికి ఏంటి, బేస్ అనేది క్యాప్డ్ విత్ ద స్పియర్. సో ఏ ప్లాట్ ఆఫ్ నార్మలైజ్డ్ నోస్ ఆన్ radar cross section as a function of 2 pi a by lambda. So the cross section of the cone sphere is very low and is considered to be ballistic missiles. A large cross section occurs when the radar viewing the cone, okay, perpendicular to its surface. సో లార్జర్ మనకి లార్జ్ క్రాస్ సెక్షన్ అక్కడ అవుతుంది when the radar views in the cone perpendicular to its surface. So this is the radar wavelength compared to the, so sigma pi a square 2 pi a by lambda, where is a is the radius of sphere, lambda is the wavelength. So cone angle length మనకి 30 degrees, cone angle length మనకి 30 degrees. ఓకేనా. సో దిస్ ఇస్ ద కోన్ స్పియర్. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏం చెప్పుకున్నాం మనం, RCS సింపుల్ టార్గెట్స్. సో రాడార్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అండ్ సో రాడార్ క్రాస్ సెక్షన్ మనం ఏం చెప్పుకుంటున్నాం మనం, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ రీజన్స్. వన్ ఈస్ ద రిలే రీజన్. సో వెన్ వేవ్ లెంత్ ఈజ్ లార్జ్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్ట్ డైమెన్షన్స్. ఆబ్జెక్ట్ డైమెన్షన్ లో మనకి వేవ్ లెంత్ అనేది లార్జ్ ఉంది అనుకోండి, సో దట్ ఈస్ సెట్ ఇస్ బి రిలే రీజన్. సో ఇన్ రిలే రీజన్ ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద fourth power of frequency, already directly proportional to f power 4. So when wavelength is small compared to object dimension, that is said to be optical region. So in between region దాన్ని ఏం చెప్తున్నాను, రెజొనెన్స్ రీజియన్ ఆర్ మై రీజియన్. సో మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ, సో రాడార్ యొక్క ఈ ఏంటి సిగ్మా ఈక్వల్ టు పవర్. ఓకేనా. సో పవర్ రిఫ్లెక్ట్ టువర్డ్స్ ద సోర్స్ టు ద ఇన్సిడెంట్ పవర్. ఓకేనా. సో దాని ఏం చెప్తాం, లిమిట్ ఆర్ స్టాండ్స్ ఇన్ఫినిటీ 4/5 r² ER by EA. సో VR is the reflected field strength at the radar, EA is the so strength of incident field at the radar. ఓకేనా. సో అందులో వచ్చినప్పటికంటే మనకి RCS సింపుల్ టార్గెట్స్. సో వన్ ఇస్ ద కోన్ స్పియర్, అనదర్ వన్ ద స్పియర్. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, స్పియర్ కి అండ్ కోన్ స్పియర్ కి. సో స్పియర్ కి వచ్చినప్పటికి ఏంటి, ద పర్ఫెక్ట్లీ కండక్ట్ స్పియర్ యాక్ట్స్ as a isotropic radiator. ఓకేనా. సో ఇన్సిడెంట్ రేస్ స్కాటర్స్ యూనిఫామ్లీ ఇన్ all 4 pi steadings. Therefore radar cross section వచ్చేటప్పటికి pi by sigma by pi a square equal to 1 by rho square sigma minus 1 whole square 2n plus 1 an plus bn mod square. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే రాడార్ క్రాస్ సెక్షన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ 2 pi a by సర్కంఫరెన్స్, ఇక్కడ చూడండి బాటమ్. సో సర్కంఫరెన్స్ బై వేవ్ లెంత్ 2 pi a by lambda. ఓకేనా. సో మెజర్డ్ ఇన్ వేవ్ లెంగ్త్ ఇన్ షో ఇన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఏంటి మనకి, సో టోటలీ వీ హ్యావింగ్ 3 రీజన్స్. ఏంటి, రిలే రీజియన్, ఇన్ బిట్వీన్ అండ్ ఆప్టికల్ రీజియన్. ఇన్ బిట్వీన్ దెర్ ఈస్ ఎ రీజియన్, ఏంటది, మైఆర్ రెజొనెన్స్ రీజియన్. సో ఇక్కడ RCS వచ్చినప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిలే రీజియన్, ఆప్టికల్ రీజియన్, రెజొనెన్స్ రీజియన్. సో మనకి ఆ రిలే రీజియన్ వచ్చినప్పటికి ఏంటి, RCS is much less pi a square and becomes progressively small for the longer wavelengths. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే దిస్ వే లోవర్ ఫ్రీక్వెన్సీ పెనట్రేట్స్ రైన్ బెటర్ దెన్ ద హైయర్ వన్. సో హైయర్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి మనకి బాగా పెనట్రేట్ అవ్వమాట, రైన్లో వచ్చినప్పటికి పెనట్రేట్ సరిగ్గా అవ్వు. సో అది లో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పటికి ఏంటి, సో రైన్లో బాగా పెనట్రేట్ అయ్యి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. సో RCS ఈక్వల్ టు 144 pi5 a power 6 lambda power 4. సో దాని ఏమో చెప్తున్నాం, RCS డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో 4th power of frequency f power 4. సో ఆప్టికల్ రీజియన్. సో ఆప్టికల్ రీజియన్ వచ్చినప్పటికి ఏంటి మనకి, సో ద రీజియన్ వేర్ A by lambda is large is optical region. So the RCS approaches the physical area of the sphere at the frequency is increases. So RCS equal to pi a square. ఓకేనా. నెక్స్ట్ రెజొనెన్స్ ఆర్ మై రీజియన్. సో 2 pi a by lambda equal to 1 or A approximately equal to lambda. So in this region oscillates about the optical cross section. Okay, pi a square with maximum and minimum values that close together with increasing A by lambda. This means RCS fluctuate above and below pi a square depending on the wavelength. Okay na. So next వచ్చినప్పటికి cone sphere. So the cone sphere is a whose base is capped with the sphere.
Okay, now cone whose base is capped with a spear. A plot of the normalized nose and radar cross section as a function of 2 pi a by lambda. So the radar cross section cone sphere is very low and is considered to be a ballistic missile. So large cross section occurs when the radar views in the cone sphere perpendicular to its surface. So radar cross section అనేది మనకి ఏంటి? సో రాడార్ ఎక్కువ మనకి ఎప్పుడు కనిపిస్తుంది క్రాస్ సెక్షన్ అనేది ఆకాశం రాడార్ వ్యూ ఇన్ ద కోన్ పర్పెండిక్యులర్ టు ఇట్ సర్ఫేస్. సో దిస్ ఫిగర్ షోస్ ద కోన్ స్పియర్. నెక్స్ట్ వచ్చినప్పటికి క్రీపింగ్ వేవ్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి క్రీపింగ్ వేవ్ గురించి చెప్పుకుంటామా నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, క్రీపింగ్ వేవ్ తర్వాత మనకి ట్రాన్స్మిటర్ పవర్ టీపీ గురించి చెప్పుకుంటాం అన్నమాట, ట్రాన్స్మిటర్ పవర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి మీకు ఇక్కడ మిస్ అయిందా, సిస్టమ్ లాసెస్ గురించి చెప్పుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ లాస్. నెక్స్ట్ ప్రాపగేషన్ ఎఫెక్ట్స్. ఇక్కడే మనకి మల్టిపుల్ పిఆర్ఎఫ్స్ గురించి చెప్పుకుంటాం. సో మనకేంటంటే ఒక్కసారి ఇక్కడ మనకి సపోజ్ రాడర్ స్కాన్ చేసాం అనుకోండి, మనకి రాడర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మనకి సో ఈచ్ టార్గెట్ వచ్చినప్పటికి మనకి రేంజ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. దానికోసం ఏంటంటే మనకి మల్టిపుల్ పిఆర్ఎఫ్స్ యూస్ చేస్తాం. అంటే ఏంటి, మల్టిపుల్ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ, అంటే సింగిల్ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ బదులు ఈచ్ రాడర్ స్కాన్ దగ్గర మనం సో పిఆర్ఎఫ్ అనేది డిఫరెంట్ యూస్ చేస్తాం అన్నమాట. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో పిఆర్ఎఫ్స్ గురించి అండ్ ట్రాన్స్మిటర్ పవర్ అండ్ క్రీపింగ్ వేవ్. సో క్రీపింగ్ వేవ్ అనేది ఒక షార్ట్, ఓకేనా, షార్ట్ క్వశ్చన్. సో దాని గురించి చెప్పుకుంటాము. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటిగ్రేషన్ ఆఫ్ రాడర్ పాత్స్ ఒకటి ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ ట్రాన్స్మిటర్ పవర్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి క్రీపింగ్ వేవ్ అంటే చూడమ్మా. సో ఈ క్రీపింగ్ వేవ్ ఇస్ ద వేవ్ దట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద, ఓకేనా, ఇన్సిడెంట్ వేవ్ త్రూ ద బ్యాక్ ఆఫ్ ద స్పియర్ బాడీ. సో అంటే ఏంటి, మామూలుగా మనకి టార్గెట్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతుంది. సో టార్గెట్ మీద ఇన్సిడెంట్ కూడా ఇక్కడ క్రీపింగ్ వేవ్ వచ్చినప్పటికి, నార్మల్ వేవ్ వచ్చినప్పటికి మన టార్గెట్ మీద ఇన్సిడెంట్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో అన్లైక్ క్రీపింగ్ వేవ్ ఈస్ దట్ వేవ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వేవ్ త్రూ ద బ్యాక్ ఆఫ్ ద స్పియర్ బాడీ అండ్ రిటర్న్స్ టు ద రాడర్ అలాంగ్ విత్ ద షాడో సర్ఫేస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ పవర్. సో ద క్రీపింగ్ వేవ్ ఫాలోస్ ద కర్వ్డ్ పాత్ ఆఫ్ ద స్పియర్. సో స్పియర్ యొక్క మనకి ఏంటి కర్వ్డ్ పాత్ అనేది మనకి ఫాలో అవుతుంది అనమాట. క్రీపింగ్ వేవ్ అనేది ఇలా రిటర్న్ అయిపోతుంది, మీకు ట్రాన్స్మిట్ అయ్యి మనకి మెటల్ స్పియర్ మీద సో ట్రాన్స్మిట్ అయ్యి సో షాడో పాత్ అనేది మనకి ఫాలో అయ్యి సో రిటర్న్ అవుతుంది అనమాట ఈ టైప్ లో. ఓకేనా, క్రీపింగ్ వేవ్ అనేది. సో ద క్రీపింగ్ వేవ్ ఫాలోస్ ద కర్వ్డ్ పాత్ ఆఫ్ ద స్పియర్. ద presence of the obstacle or discontinuous on the way of shadow surface may cause the reflection of the incident wave, or it emerges to lead the shaded side of the body. So intensity of creeping wave decreases with the increasing the distance travel. So మనకేంటి క్రీపింగ్ వేవ్ అనేది ఇంటెన్సిటీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, సో విత్ ద ఇంక్రీజింగ్ ఇన్ ద డిస్టెన్స్ ట్రావెల్. సో ద క్రీపింగ్ వేవ్ ఫెనామినా షోన్ ఇన్ ఫిగర్స్. సో ఇక్కడ వచ్చినప్పటికి స్పీర్ ఉందనుకోండి, సో క్రీపింగ్ వేవ్ అనేది ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఒక స్పీర్ యొక్క సో సరౌండింగ్స్ మధ్యన మనకి ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. సో క్రీపింగ్ వేవ్ ఎలా రిటర్న్ అవుతుంది, సో సేమ్ మెటల్ సర్ఫేస్ మీద మనకి టర్న్ అయ్యి సో ఇలా రిటర్న్ అవుతుంది అనమాట. మామూలుగా వచ్చినప్పటికి మనకి సో క్రీపింగ్ నార్మల్ వేవ్స్ అనుకోండి, సో మీకు టార్గెట్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. నార్మల్ వేవ్స్ వచ్చినప్పటికి మీకు టార్గెట్ మీద ఇన్సిడెంట్ అయ్యి మీకు తిరిగి డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ క్రీపింగ్ వేవ్ వచ్చినప్పటికి ఏం చెప్పుకున్నాం మనం, క్రీపింగ్ వేవ్ వచ్చినప్పటికి ఏం చెప్పుకున్నాం, సో ఇక్కడ డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ దట్ డస్ నాట్ ఫేస్ ద సర్ఫేస్, డిస్కంటిన్యూస్ అండ్ నాట్ రిఫ్లెక్టెడ్ బై ద అబ్స్టాకిల్. సో అబ్స్టాకిల్ మీద మనకి ఏంటి, అబ్స్టాకిల్ మీద మనకి మీట్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ క్రీపింగ్ వేవ్స్, ఓకేనా, నాట్ రిఫ్లెక్టెడ్ బై ద అబ్స్టాకిల్. సో వెన్ ద ట్రావెలింగ్ ఆర్ ఆన్ ద ఆబ్జెక్ట్ సర్ఫేస్. సో దేని మీద ట్రావెల్ అవుతుంది, మనకి వేవ్ వచ్చినప్పుడు మీరు చూస్తుంటే సో ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద దస్ ద ఇట్ ఏబుల్ టు ట్రావెల్ అరౌండ్ ద ఆబ్జెక్ట్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద టార్గెట్. సో మనకేంటి ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ మీద మనకి ట్రావెల్ అయ్యి సో రిటర్న్ బ్యాక్ టు ద రాడర్. అన్లైక్ నార్మల్ ట్రావెలింగ్ వేవ్ వచ్చినప్పటికి ఏంటి, నార్మల్ ట్రావెలింగ్ వేవ్ క్రీపింగ్ వేవ్ వచ్చినప్పటికి క్రీపింగ్ వేవ్ వచ్చినప్పటికి ఏంటి మనకి ట్రావెలింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద షాడోస్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వేవ్. ఓకేనా, యాజ్ అ రిజల్ట్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్రీపింగ్ వేవ్ విల్ రెడ్యూస్ ద ఫర్దర్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ బికాస్ ఇట్ ఈస్ కెనాట్ ఫీడ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వేవ్.
ఓకేనా. సో మనకేంటి ఇది క్రీపింగ్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయిందనుకోండి, సో యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుంది మనకి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్రీపింగ్ వేవ్ విల్ బి రెడ్యూస్. సో ఫర్దర్ ఇట్ హ్యాస్ టు ట్రావెల్ బికాస్ ఇట్ కెనాట్ ఫీడ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వేవ్. ఓకేనా, ఇన్ ఏ షాడోస్ రీజియన్. సో క్రీపింగ్ వేవ్ మోస్ట్లీ ట్రావెల్ అరౌండ్ ద కర్వ్డ్ ఆర్ సర్క్యులర్ ఆబ్జెక్ట్స్. క్రీపింగ్ వచ్చినప్పటికి ఏంటి, కర్వ్డ్ కానీ సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ లో కానీ